ఇంత మాత్రమే కాదు, భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు కాదు. భాషలు మాట్లాడకపోయినా పరిశుద్ధాత్ముడు మన మీద ఉంటాడు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. కొంతమంది విశ్వాసులు ఈ విషయంలో కూడా మోసపోతారు. ఏ సేవకుడైనా అన్య భాషలతో మాట్లాడుతుండ, అయ్యి బాబోయ్ అయ్యగారికి ఎంత పరిశుద్ధాత్మ ఉందో అనుకుంటారు. ఆడింటికి వెళ్ళి బూతులు మాట్లాడేస్తాడు. ఏమండి, ఇంటికి వెళ్ళక అలా ఆవిడ మీద అమ్మ తిరగబడి అలా ఆవిడని కొట్టేస్తాడు, అలా ఆవిడ మీద బూతులు మాట్లాడేస్తాడు. కానీ చర్చిలో మాత్రం ఎవరికి అర్థం కాని భాష మాట్లాడేస్తాడు. అది విన్న విశ్వాసులు అనుకుంటారు, అయ్య బాబు అయ్యగారికి పరిశుద్ధాత్మ ఎంత సమృద్ధిగా ఉందో అనుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు కాదండి. భాషలు మాట్లాడకపోయినా పరిశుద్ధాత్ముడు మన మీద ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో